తొలిసారి చిరంజీవి ఇంటికి వెళ్తున్నారు అల్లు అర్జున్. కేసు విషయాలు, జైలుకెళ్లిన పరిస్థితులు ఆయనకు వివరించే అవకాశం ఉంది. రేవతి మృతి కేసులో అరెస్ట్ అయి విడుదలైన అల్లు అర్జున్ కు టాలీవుడ్ అండగా నిలిచింది. బన్నీని కలిశారు టాలీవుడ్ ప్రముఖులు, ఆయనకు అండగా నిలిచారు. కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అల్లు అర్జున్ చేరుకోనున్నారు. మనం చూస్తున్నాం, అల్లు అర్జున్ బయలుదేరారు చిరంజీవి నివాసానికి. మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్. జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లనున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి చిరంజీవి ఇంటికి వెళ్తున్నారు అల్లు అర్జున్. కేసు విషయాలు, జైలుకు వెళ్లిన పరిస్థితులు ఆయనకు వివరించే అవకాశం ఉంది. రేవతి మృతి కేసులో అరెస్ట్ అయి విడుదలైన అల్లు అర్జున్ కు టాలీవుడ్ అండగా నిలిచింది. బన్నీని కలిశారు టాలీవుడ్ ప్రముఖులు, ఆయనకు అండగా నిలిచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అంటే సంధ్య థియేటర్లో ఇష్యూకి సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఈ పరిణామాల్లో మొత్తం కూడా అల్లు అర్జున్ కి మొత్తం కూడా మెగా ఫ్యామిలీ చాలా సపోర్టెడ్ గా ఉండటం కూడా జరిగింది. అయితే అరెస్ట్ రోజున చిరంజీవి అందరూ కూడా వెళ్ళటం జరిగింది. ఈ రోజున ఆ అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడికి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వస్తున్నారు. మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడే రావడం జరుగుతుంది. అల్లు అర్జున్ మొత్తం కూడా మీడియా వెళ్తున్న పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి, తర్వాత అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా వెళ్తున్నారు. వీరందరూ కూడా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపేయడానికి కూడా వెళ్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా ఇటు అల్లు ఫ్యామిలీకి చాలా సపోర్ట్ గా ఉండటం కూడా జరిగింది. మోరల్ సపోర్ట్ గా ఉండి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఆ కేసుకు సంబంధించి కూడా అన్ని విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. దాంతోపాటు చిరంజీవి పర్సనల్ లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి ఈ కేసును తీసుకొని వాదించడం కూడా జరిగింది. ఆయనే ఈ కేసుకు సంబంధించి బెయిల్ కూడా ఇప్పించడం కూడా జరిగింది. సో మొత్తానికి అల్లు అర్జున్ కి మాత్రం మెగా ఫ్యామిలీ నుంచి చాలా సపోర్ట్ రావడం జరిగింది. ఈ రోజున లంచ్ మీటింగ్ అంటే ఇక్కడికి రావడము, ఇంతకుముందు అల్లు ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించి అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడే అల్లు అర్జున్ అండ్ ఆ వైఫ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ మెగాస్టార్ చిరంజీవి కలిసి ఆయన యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవడానికి కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు అందరూ కూడా అల్లు అర్జున్ నిన్న మార్నింగ్ సెంచల్గూడెం జైలు నుంచి విడుదలైన తర్వాత నుంచి కూడా చాలా మంది సినీ ప్రముఖులు ఆయనకి సంఘీభావం తెలుపుతూ, మద్దతు తెలుపుతూ ఆయనకి అండగా నిలవడం జరిగింది. చాలా మంది ఆయన ఇంటికి వచ్చేసి ఆయన పరామర్శించి ఆయనకి సంఘీభావం కూడా తెలిపారు. ఇక మొత్తానికి అంటే ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇటు ప్రభాస్ లాంటి హీరోలు అందరూ కూడా ఆయనకి కాల్ చేసి కూడా వాళ్ళ యొక్క మద్దతు తెలుపుతూ సంఘీభావం కూడా తెలపడం జరిగింది. అయితే ఈ రోజున చూస్తే ఇప్పుడే అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. చిరంజీవి ఇంటికి వచ్చి ఆయన చిరంజీవి కుటుంబానికి తన యొక్క ధన్యవాదాలు కూడా తెలిపింది. ఎందుకంటే తన కష్టాలు ఉన్నప్పుడు అండగా నిలిచినటువంటి మెగా ఫ్యామిలీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినట్టుగా వారి సన్నిహితులు కూడా తెలియజేస్తున్నారు. లంచ్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మీటింగ్ లాగా అప్పుడప్పుడు వీళ్ళందరూ కూడా గెట్ టుగెదర్లు అవుతుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసి లంచ్ మీటింగ్ లో వాళ్ళు కలిసి మళ్ళీ అందరూ కూడా ఫ్యామిలీ ఒక డిస్కషన్ లాగా దీన్ని పెట్టుకున్నారని కూడా మనకి చెబుతున్నారు. అయితే ఇటీవలనే నిన్న మనం చూడటం జరిగింది, అల్లు అర్జున్ మేనత్త అయినటువంటి సురేఖ కూడా వచ్చేసి అల్లు అర్జున్ పరామర్శించి చాలా ఓదార్చడం కూడా మనం చూడొచ్చు. మొత్తానికి మెగా ఫ్యామిలీకి సంబంధించి అంటే నాగబాబు గాని ఇటు చిరంజీవి గాని ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సంఘీభావాన్ని, తమ యొక్క మద్దతును కూడా తెలియజేయడం జరిగింది. వారితో పాటు మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీతో పాటు ఇటు రామ్ చరణ్ ఫ్యామిలీ కూడా అందరూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మనం గత కొన్ని రోజుల నుంచి కూడా వింటున్న మాటలు ఏంటంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి అసలు పడట్లేదు, గొడవలు ఉన్నాయి అనే మాట చాలా రోజుల నుంచి కూడా వినిపిస్తుంది. గత కొన్ని సందర్భాల్లో ఇటు అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు కూడా దానికి ఆ విధంగా ఉండటం కూడా మనం చూడటం జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తుంటే అల్లు అర్జున్ కి మొత్తం కూడా అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఒకటి అన్న భావన కలిగించే విధంగా ఉందని కూడా చెప్పవచ్చు.
ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ రావటం అని చెప్తుంటే మెగా ఫ్యామిలీ ఎటువంటి గొడవలు లేవు, అంతా కూడా సద్దుమణిగిపోయింది అనే భావన అయితే కలిగించడానికి ఇటు అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఆర్మీ వేరు అంటూ కూడా గత సందర్భాలు చాలా వినిపించాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే అల్లు అర్జున్ ఇక్కడికి రావడంతో అలాంటి ఏం లేదు, కుటుంబం అంతా కూడా ఏదైనా ఇబ్బంది వస్తే అందరం కూడా కలిసి ఉంటాము, అలాంటి ప్లాట్ఫామ్ ఈ రోజు వచ్చిందని కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి ఉంది. అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీ ఎంత అండగా ఉందో మొత్తం కూడా ఇండస్ట్రీ కూడా చూసిన పరిస్థితి ఉంది. అందుకని అంటే సినిమా రిలీజ్కి ముందు కూడా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. సినిమా థియేటర్లో రేట్లు పెంచినప్పుడు కానీ ఇంకా ఇతర విషయాల్లో కూడా ఆయన అప్పటి నుంచి కూడా కొంత ఫ్యామిలీకి దగ్గర అవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని పూడ్చుకోవడానికి అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి రావటము, ఆయనకు సపోర్ట్గా ఉండేటి మోరల్ సపోర్ట్గా ఉండేసి ఆయన్ని ధైర్యం చెప్పడం, అల్లు ఫ్యామిలీకి ముఖ్యంగా అరవింద్ కూడా వాళ్ళు తమ యొక్క సంఘీభావం తెలపడం చూస్తుంటే మొత్తం ఫ్యామిలీకి దగ్గర అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అల్లు అర్జున్ కూడా చాలా వరకు కూడా మెగా ఫ్యామిలీకి దగ్గర అయ్యాడనే చెప్పవచ్చు. ఇక నుంచి కూడా భవిష్యత్తులో మెగా ఫ్యామిలీ ఇటు అల్లు ఫ్యామిలీ వర్సెస్ అనేది ఉండదని కూడా వారి సన్నిహితులు కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు కలిసినటువంటి ఈ మీటింగ్లో అంటే ఇప్పుడు వెళ్ళినటువంటి మీటింగ్లో లంచ్ మీటింగ్లో వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా చూడాలి. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుంటూనే ఆ తర్వాత ఫర్దర్గా చేయాల్సినవి, ఎందుకంటే ఇప్పటికే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు కాబట్టి ఆ బెయిల్ దాదాపు 4 వారాలు ఉంది. మరి అది ఏ విధంగా పోవాలి లీగల్గా అనేది డిస్కషన్ చేస్తూనే సంజయ్ థియేటర్ విషయంలో చూస్తుంటే అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవటం, ఆమె యొక్క పిల్లాడు కోమాలో ఉన్నట్టు పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండటం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. వెంకట్, మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అల్లు అర్జున్ తో పాటు అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వెళ్లారు? అంటే అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య రావడం జరిగింది, స్నేహారెడ్డి, వాళ్ళిద్దరు కూడా ఒకే కారులో రావడం జరిగింది. అంతకుముందే అల్లు అరవింద్ ఆయన భార్య కూడా వాళ్ళు కూడా రావడం జరిగిందని కూడా వాళ్ళ సన్నిహితులు చెప్తున్నారు. అంటే మొత్తం అల్లు ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది 12:30కి. ఈ ప్రాంతాల్లో వాళ్ళందరూ అంటే లంచ్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుని అన్ని విషయాలు కూడా డిస్కస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా చేయాలి, ముందుకు పోవాలనే విషయంతో పాటు బాధిత కుటుంబం ఇప్పుడు ఎందుకంటే శ్రీతేజ్ అతను ప్రస్తుతం క్రిటికల్గా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అతనికి ఎలాంటి వైద్యం అందించాలి, ఇంకా ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. మరొక విషయం ఏంటంటే అల్లు అర్జున్ కూడా ఆ ఫ్యామిలీని కలవాలి కాబట్టి మరి ఇప్పుడు హాస్పిటల్లో ఏంటంటే ఆ బాబుని కలవడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే కోలుకున్న తర్వాత కలుస్తాడా? ఎందుకంటే ఇప్పటికే 25 లక్షల రూపాయలు ఎక్స్ట్రా తను సహాయం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటు పలు సందర్భాల్లో కూడా ఈ ఇన్సిడెంట్ చాలా ఘోరమైన పరిస్థితి, ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్తూ ఆయన బాధపడుతున్నారు. కానీ ప్రస్తుతం ఇది కేసు అవటం, దీంతో పాటు సంజయ్ థియేటర్ యాజమాన్యం పైన కేసులు, ఇటు అల్లు అర్జున్ పైన కూడా కేసులు, మొత్తం కూడా ఇది అవటంతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విధానం కూడా చూస్తుంటే ఇప్పుడు అల్లు అర్జున్ మరి మెగా ఫ్యామిలీతో ఏం చెప్తాడు అనేది చూడాలి. వెంకట్, అంటే ఇప్పుడు ఈ భేటీని ఎట్లా చూడాలి అంటే అల్లు ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ మధ్య చిన్న విభేదాలు ఉన్నాయనేది ఈ భేటీతో క్లియర్ అయినట్లుగా అర్థం చేసుకోవచ్చా? ఎస్, కరెక్ట్, దీన్ని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మొన్నటి దాకా కూడా చూస్తుంటే అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు అంటూనే ఫ్యాన్స్ వారు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న సందర్భంలో అల్లు అర్జున్కి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ అండగా ఉండటం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇటు అల్లు అర్జున్ కూడా తనదైన స్థాయిలోనే మారినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సక్సెస్ మీట్లో కూడా ఆయన పవన్ కళ్యాణ్కి పర్సనల్ థ్యాంక్స్ చెప్పటము, ఆ తర్వాత ఎప్పటికప్పుడు కూడా మెగా ఫ్యామిలీకి టచ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ చేసి మొత్తం కూడా ఆయన్ని చెంచల్గూడ జైల్లో వేసిన తర్వాత నుంచి కూడా ఇటు మెగా ఫ్యామిలీకి పర్సనల్ లాయర్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి ఈ కేసుని తీసుకొని డీల్ చేసి ఆయన బెయిల్ వచ్చే విధంగా చేయటం, ఇవన్నీ చూస్తుంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు చాలా మొత్తం కూడా సద్దుమణిగిపోయినట్టు కూడా భావించాల్సింది. వెంకట్, అల్లు అర్జున్ తో పాటు మెగాస్టార్ నివాసానికి కుటుంబ సభ్యులు ఎవరెవరు వెళ్లారు అల్లు ఫ్యామిలీ నుంచి?
అల్లు ఫ్యామిలీతో పాటు అంటే అల్లు అర్జున్, స్నేహారెడ్డి, దాంతో పాటు అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చినట్టుగా మనకి సమాచారం. ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే వచ్చేసారని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మనం చూడొచ్చు విజువల్స్ లో స్నేహారెడ్డి, అల్లు అర్జున్ వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు అంటే అల్లు ఫ్యామిలీ అండ్ ఇటు మెగా ఫ్యామిలీ కలిసి ఉన్నారని కూడా చెప్తున్నారు. మరి ఇంట్లోపల మరి రామ్ చరణ్ కూడా ఉన్నాడా లేదా అనేది కూడా తెలియాలి. ఎందుకంటే రామ్ చరణ్ కూడా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వారు మరి కుటుంబ సభ్యులు అంటే ప్రతిసారి కూడా వాళ్ళు ఏంటంటే మంత్ ఇంటిలో ఒకసారి గెట్ టుగెదర్ లాగా కలుస్తుంటుంటారు. మరి ఆ సందర్భంలో కలిసారా, లేకపోతే ఇటీవల జరిగినటువంటి పరిణామాలతో ఇబ్బంది పడ్డటువంటి అల్లు అర్జున్ తను ఒకసారి మెగా ఫ్యామిలీని కలవాలి అనుకున్న భావంతో వచ్చాడనేది కూడా మనకు తెలియదు. కానీ ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ అయితే ఇక్కడికి రావడం మాత్రము మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర అయ్యాడని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఫర్దర్ గా మనం చూస్తుంటే ఆ కేసుకు సంబంధించి ఏమేమి డిస్కషన్ చేసుకుంటారు, దాన్ని ఎట్లా డీల్ చేసుకుంటారు, ఆమెకి ఏ విధంగా అండగా ఉంటారు రేవతి కుటుంబానికి, దాంతోపాటు ఇతరత్ర ఏదన్నా ఉంటే అవి కూడా డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంది. సుమా, థ్యాంక్ యూ వెంకట్.